చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం. సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబములైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు కలదాయను. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అమ్మాయికి ఇవ్వండమ్మా, అలాగా అమ్మ పాస్టర్ గారి అమ్మాయికి వాక్యం చదివినప్పుడు మైక్ పెట్టుకోమని నేను నిన్న చెప్తున్నాను. చూడండి, మోషే, దైవజనుడైన మోషే సాక్ష్యపు గుడారంలోకి వెళ్ళి చూసినప్పుడట లేవి కుటుంబముదైనటువంటి అహరోను కర్ణ చిగిర్చి ఉందట. అది చిగిర్చి పువ్వులు పూసి బాదపు పండ్లు గలదా ఆయన. హల్లెలూయా. ఏంటి కర్ర అని అంటే, దీని ముందు కొద్దిగా స్టోరీ మీకు తెలియాలి. క్లుప్తంగా షార్ట్ కట్లో నీకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని ముందు అధ్యాయం మీరు చదవండి, 16వ అధ్యాయం అంతా మీరు చదవాలి. అప్పుడే మీకు ఈరోజు చెప్పినటువంటి ప్రసంగం అంతా కూడా, వాక్యం అంతా కూడా అర్థం అవడానికి మీకు విపులంగా బుర్రకెక్కడానికి, మనసులో ముద్రించబడడానికి సహకరిస్తుంది. హల్లెలూయా. ఏమైంది అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానానికి వెళ్తున్న సమయంలో దేవుడు లేవి కుటుంబంలో ఉన్నటువంటి మోషే కుటుంబాన్ని, అహరోనుని ఎన్నుకున్నాడు. ఎవరు ఈ అహరోను అంటే మోషే అన్నగారు, మిరియాము మోషే అక్క. వీళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. ఇలా వీరు ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేస్తూ ఇశ్రాయేలు ప్రజలకి ఎంతగానో ప్రార్థనలోనూ ఆత్మీయతలోనూ కానాను యాత్రలను నడిపిస్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. దేవుని ఎదుట వీరు బలులు అర్పిస్తూ వీరికి యాజకత్వముగా నియమించబడ్డారు. హల్లెలూయా. ఈ సమయంలో మరికొంతమంది వంశపు వాళ్ళు ఏమన్నారంటే, దేవుడు మీతోనే మాట్లాడతాడా? మీరే పరిశుద్ధులా? మీరే యాజకులా? మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటారా? దేవుడు మాతో మాట్లాడ్డా? నాన్న, దేవుడు ప్రార్థనలో నీతో మాట్లాడిన దానికి, బలిపీఠం మీద ఉన్నటువంటి దైవజనుడితో మాట్లాడిన దానికి వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పండి. దేవుడు నీతో మాట్లాడిన దానికి, బలిపీఠం మీద నిరంతరము యాజకత్వము చేస్తూ సమస్తమును విడిచిపెట్టి పెంటగా ఎంచుకున్నటువంటి దైవజనుడితో మాట్లాడిన విధానానికి వ్యత్యాసం ఉంది. చాలా మంది అనుకుంటారు, తింగరోళ్ళు, ఆయనతో మాట్లాడినా నాతో మాట్లాడినా దేవుడు మాటే కదా. నేను కాదన్నా. ఈరోజు బాలుడైనటువంటి సమూయేలు, జాగ్రత్తగా వినండి మాట, బాలుడైనటువంటి సమూయేలు చిన్నతనంలో పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో విడిచిపెట్టబడ్డాడు. తన తల్లి హన్నా తీసుకొచ్చి ఎక్కడ వదిలేసింది? ఏలి వెనకాలే అంగి పట్టుకుని తిరిగేవాడు. ఎక్కడ పడుకునేవాడు అంటే, ఈ సమూయేలు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలంలో పడుకునేవాడు, మందసం దగ్గరలో. అలాంటి సమూయేలుని పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు ఏలి కుటుంబం గురించి. ఆ మాటలు విన్నటువంటి ఏలి భయపడ్డాడండి. ఏలితో మాట్లాడొచ్చుగా దేవుడు, ఏలి కుమారులతో మాట్లాడొచ్చుగా? లేదు. దేవుడు బలిపీఠమును ఆనుకున్నటువంటి, బలిపీఠం మీద ప్రాణార్పణముగా ప్రతిష్ఠింపబడినటువంటి దైవజనుడితో మాట్లాడిన అనుభవాలు వేరు, నీతో మాట్లాడిన అనుభవాలు వేరు. హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడిన ప్రతి మాట ద్వారా రాజులని కట్టాడు దేవుడు. సమూయేలు నోటి నుండి ఏదైతే దేవుడు పలికిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, ఆ మాటలన్నీ నెరవేరుతూ వచ్చాయి. చేయలేదా? హల్లెలూయా. రోజు నేను చెప్తున్నాను, చాలా మంది ఎలాగే తిరుగుబాటు చేస్తా ఉంటారు. మీ
ఇంట్లో కూర్చుంటే అవదా ప్రార్థన అనుకుంటారు. అమ్మా, అది వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన. చెప్పండి, అది వ్యక్తిగత ప్రార్థన. ఆ ఈరోజు జాగ్రత్తగా గమనించండి. తిరుగుబాటు చేసి దేవుడు శిక్షణ పొందుకున్నారు వీళ్ళందరూ. మరి వీళ్ళు నలుగురు అనుకోవడం కాదండి, ఇంకో కొంతమందిని పోగేశారు. ఏం చేశారు? ఇంకో కొంతమందిని పోగేశారు. దేవుడు కోపం వచ్చింది. అది కోపం వచ్చి భూమికి ఆజ్ఞాపించాడు. భూమి నెరవేర్చి వారు కలిగిన సమస్తాన్ని కూడా మింగివేశారు. ఆ దినం 250 మంది చనిపోయారు. చూసి చాలా మంది భయపడ్డారు. అయినా సనుగుడు ఆపారా? ఆపల. మరలా దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి తెగులు పంపించాడు వారి మధ్యకి. తెగులు పంపిస్తే అమ్మా ఎంతమంది చనిపోయారని ఉంది? 14,700 మంది తెగులు చేత తెచ్చారు అని 49వ వచనంలో ఉంది. ఎంత? 14,700 మంది చచ్చిపోయారంటే తెగులుతో. అంటే సనుగుడు ఎక్కడ ఉంటుందో అక్కడ తెగులు ఉంటుంది, నాశనం ఉంటుంది. అవునా కదా? నేను అందుకంటాను, సనుగుడు సనగకూడదు. చెప్పండి, సనుగుడు ఏ ఇంట్లో సనుగుడు ఉందో చూడండి. కొంతమంది వంటగదిలో సనుగుతూ ఉంటారు, కొంతమంది మనిషి పక్కకి వెళ్ళిపోయిగా సనుగుతూ ఉంటారు. అమ్మ, సనుగుడు అనేది ఆశీర్వాదం కాదు. నీ దీవెని ఏం చేస్తుంది? దోచుకుని పోతుంది. నేను నాశనానికి ఈడ్చుకుని పోతూ ఉంటాను. ఇంత అయినా బుద్ధి వచ్చిందా అని అంటే వీళ్ళకి బుద్ధి రాలేదు. దేవుడు ఈసారి అలా కాదు, సమాధానంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు మోషేని పిలిచి అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్యకి వెళ్ళి. ఒక్కొక్క కుటుంబంలో ప్రధాని ఉంటాడు కదా, ఆ ఇంటికి ప్రధాని ఉంటాడు కదా, ఆ వంశానికి కానీ ఆ గోత్రానికి కానీ ప్రధాని ఉంటాడు కదా. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కర్రను తెమ్మని. అమ్మా, కర్రను తెచ్చి ఆ కర్ర మీద వారి గోత్రం రాయాలి. అలాగే 11 మంది దగ్గర తెచ్చాడు. ఇప్పుడు లేవి గోత్రం, లేవి వంశం దగ్గరికి వచ్చాడు. ఈ కర్ర మీద అహరోను పేరు రాసి ఈ కర్రలన్నిటినీ తీసుకుని వచ్చి ఎక్కడెట్టాడని అంటే 7వ వచనం చదవండి. 17:7. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. ఎక్కడ ఉంచాడు అంటే ఈ కర్రలన్నీ? యెహోవా. అమ్మా, ఎక్కడ ఉంచాడు? ఈ కర్రలు ఏంటి? వారి చేతిలో ఉన్న కర్రలు. ఈ కర్రలు ఏంటండి? వారి చేతిలో ఉన్నటువంటి కర్రలు. చూడండి, ఈ కర్రలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? ఎక్కడ పెట్టాడటండి? దేవుని సన్నిధిలో పెట్టాడట. దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత మరునాడు ఉదయాన్నే దేవుడి మందిరానికి వెళ్ళి చూస్తేనట, ఆ 12 కర్రల్లో ఒక్క కర్ర మాత్రమే చిగురించిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా కర్రలు ఉన్నాయి, 7 కర్రలు ఉన్నాయి. నేను క్షుణ్ణంగా చెప్పేస్తాను చూడండి. దేవుని కర్ర. ఏం కర్ర? నెక్స్ట్ దుడ్డు కర్ర. ఏ కర్ర? దుడ్డు కర్ర. 3 మోషే చేతిలో కర్ర. ఎవరి చేతిలో? 4 అహరోను చేతి కర్ర. 5 దావీదు చేతిలో కర్ర. 6 శకునగానులు ఉన్నారు కదా ఐగుప్తు దేశంలో, వారి చేతిలో కర్రలు. 7 యాకోబు చేతి కర్ర. 7 కర్రలు. కానీ ఈరోజు చిగురించినటువంటి అహరోను చేతి కర్ర గురించి చెప్పుకుంటున్నాం. ఈ అహరోను చిగురించిన ఈ అహరోను కర్ర నిబంధన మందసంలో పెట్టబడిందండి. అవునా కాదా? నిబంధన మందసంలో ఏమేమి ఉంటాయి? 10 ఆజ్ఞల పలకలు, చిగురించిన కర్ర, మన్నా పాత్ర ఉంటుందా? ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? హల్లెలూయా. చూడండి, ఈ కర్ర ఎండిన కర్ర. ఈ కర్ర ఏంటండి? ఎండిన కర్ర. ఎండిన కర్ర దేవుడి మందిరంలో పెట్టబడిన తర్వాత, దేవుని సన్నిధిలో ఉంచబడిన తర్వాత ఈ కర్ర పచ్చని చిగురు పుట్టుకుని వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కర్ర ఎవరో కాదండి, ఎండిన మన బ్రతుకులే. చెప్పండి. ఎండిపోయిన నీ జీవితం మరలా చిగురించబడాలనంటే దేవుడి
పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మందిరానికి దూరంగా అయిపోయి బతుకుతున్న మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మీకు ఒక మందిరాన్ని ఇచ్చాను, మీకు ఒక ఆరాధన స్థలాన్ని ఇచ్చాను. మీరు ఎంత ప్రార్థన చేస్తే, కన్నీరు విడిస్తే, పానార్పణంగా పోయబడితే ఒక మందిరాన్ని మీ కొరకు నేను ఇచ్చాను. ఆ మందిరంలో గడపవలసిన నీవు మందిరము వెలుగులో ఉంటున్నావు. ఆరాధన సమయంలో ఎక్కడుండాలి? ఎక్కడుండాలయ్యా? మందిరములో ఉండాలి. దేవుని సన్నిధానంలో బలిపీఠమునంత ఆయన పాదపీఠం దగ్గర మనం బతకాలి. కానీ ఎక్కడ బతుకుతున్నాం? ఎక్కడెక్కడ తిరుగులాడుతున్నాం? ఒకరోజు దేవుని సన్నిధానంలో అపవాదం వచ్చిందట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ దేవుని సన్నిధానం, ఆఖరికి అపవాది కన్నా బుద్ధుంది. ఎంత తిరిగినా నేను ఆదివారం వచ్చేసరికి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో అని. అవునా కదా? యోబు పుస్తకం మొదటి అధ్యాయంలోనా చదువుతారా? ఒకసారి సహకరిస్తారా మాట? యోబు పుస్తకం మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది, భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దాని నియమిక కూలిక వచ్చిందా లేదా? వచ్చిందా? దెయ్యం కూడా సమయానికి మందిరంలోకి వచ్చింది. కానీ రక్షణ పొందుకున్న బిడ్డలకు మాత్రం, అమ్మా చెప్పండి అయ్యా, రక్షణ పొందుకున్న బిడ్డలకు మాత్రం రాలేకపోతున్నారు. నేను అంటున్నాను, ఏది భక్తి? పైపెచ్చు ప్రార్థన, ఆశీర్వాదం కావాలి ప్రభువా, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, స్థితిగతులు కావాలి, మేము ఆశీర్వదించబడాలి, వివాహాలు జరగాలి, ఇల్లు కట్టుకోవాలి. ఎన్ని ప్రార్థనలో ఇవన్నీ జరగాలంటే నువ్వు ఎక్కడుండాలి? నీ ఇంటిని, నీ బతుకు, నీ కుటుంబము చిగురించాలంటే ఎక్కడుండాలి? దేవుని పాదపీఠం దగ్గర ఉండాలి. అంతేనా? దేవుడు మందిరములు గడపాలి, దేవుని సన్నిధిలో నాటబడాలి. కానీ మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం? ఆదివారం వస్తే షికార్లు, పైపెచ్చు మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని దీవించట్ల. ఎక్కడ దీవిస్తాడు దేవుడు నిన్ను? గుర్తొచ్చినప్పుడు మందిరం, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన, గుర్తొచ్చినప్పుడు పరిచర్య, ఎలాగుంటే దేవుడు దీవించడు. అంతేనా? మరి ఎలాగుంటే దీవిస్తాడు అనంటే, 52వ సంకీర్తన 8వ వచనంలో దావీదు అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. 52వ సంకీర్తన 8వ వచనం చదవండి. నేనైతే దేవుని మందిరములో, నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఎక్కడ దావీదు పచ్చగా ఉన్నాడు? అమ్మా చెప్పాలి, చెప్పాలి. దేవుని మందిరంలో. దేవుని మందిరంలో నువ్వు ఎలాగుంటావు అనంటే, నీ కుటుంబం ఎలాగుంటుందంటే పచ్చగా ఉంటుంది. కానీ నువ్వు మందిరంలో లేకపోవట చేతే నీ కుటుంబం ఏమైపోతుంది తెలుసా? ఎండిపోతుంది. ఒకరోజు యేసు ప్రభు వారు సువార్త పరిచయంలో వెళ్తూ ఉంటుంటే ఆ త్రోవలో అంజూరపు చెట్టు కనబడ్డదట. చెప్పండి. దానిలో ఫలాలు వెతకడానికి వెళ్ళాడట యేసయ్య. కానీ అందులో ఏది కనబడలేదట. అది అంజూరపు అమ్మా కాలం కాదని కూడా రాయబడింది. దాని స్టోరీ ప్రత్యేకంగా చాలా విపులంగా ఉంటుంది. సైంటిఫిక్ వెళ్ళిపోవాలి దాని గురించి. అమ్మా చూడండి, ఆ ఫలాలు లేని ఆ వృక్షాన్ని యేసయ్య ఏం చేశాడు శపించాడు. వెంటనే అది మరుసటి దినానికి ఎండిపోయినట్టుగా చూస్తుంది. నేను అంటున్నాను, తోటలో ఉండవలసిన నీవు అమ్మా ఎక్కడ ఉండాలి?
చెప్పాలి చెప్పాలి చెప్పాలి. తోటలో ఉండవలసిన అంజూరపు చెట్టు, తోటలో ఉండవలసిన అంజూరు వృక్షమా, దేవుని బిడ్డలారా, తోవ పక్కన ఉంటే ఎలాగ పచ్చగా ఉండగలుగుతావు చెప్పండి. తోటలో కాపరి ఉంటాడు, తోటలో తోటమాలి ఉంటాడు, తోటలో వ్యవసాయకుడు ఉంటాడు. ఆ వ్యవసాయకుడు, ఆ కాపరి ఏం చేస్తాడు అంటే నీ ఎదుగుదలకు కావలసిన నీరు పోస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. పురుగు వచ్చి చెట్టును పాడు చేస్తూ ఉంటుంటే దానికి మందు పెడతాడు. అవునా కదా? పురుగులు వచ్చి ఆ చెట్టుని పాడు చేయకుండా, ఆ కుటుంబాన్ని పాడు చేయకుండా, ఆ జీవితాన్ని పాడు చేయకుండా నువ్వు తోటలో ఉన్నట్టయితే తోటమాలి ఏం చేస్తాడు? మందు వేస్తాడు, నీరు పెడతాడు, నీ చుట్టూ గుంత తవ్వి సమృద్ధికరమైన ఎరువు పోస్తాడు. బయట ఉంటే ఎవడు పోస్తాడు నీకు? హల్లెలూయా. మనకు ఒకటి అలవాటు అయిపోయింది ఏంటంటే మనల్ని అడిగేవారు ఉండకూడదు, మనల్ని ప్రశ్నించేవారు ఉండకూడదు, నేను ఏం చేసినా ఎలా తిరిగినా నన్ను అడిగేవారే ఉండకూడదు. బాబు, అలాంటి వారు లేకపోతే నాశనానికి పోతావయ్యా. హల్లెలూయా. అడిగేవాడు షడ్డోడైపోయాడే. నువ్వు తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే అడిగితే తప్పుడు వాడు అయిపోయాడే నీ దైవజనుడు. ఈరోజు ఇందాక కూర్చుని మందిరంలో కూర్చుని బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. అయ్యా, నేను సంఘానికి ఇంత ప్రేమ చూపడమే తప్పైపోయిందా? బయట అనేకులు ఎలాగున్నారు, ప్రేమించి లాలించి వారికి కావలసింది పిండుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా అడగలేదు నోరు తెరిచి ఎవరిని. ప్రేమించడమే వచ్చు, ఉన్నది ఖర్చు అయిపోవడమే వచ్చు. ఉదయం పాస్టర్ గారికి నాకు కూడా పెద్ద గొడవ అయిపోయింది. దేవుడు బలిపీఠం మీద సమాధాన పడాలి కదా. నేను ఇంట్లోకి వెళ్ళి పాస్టర్ గారితో సమాధాన పడదాము అని అనుకున్నాను. వాక్యం రాసుకుంటుంది. వాక్యం ముగించే టైంకి వాక్యం మధ్యలో లెక్కకూడదు కదా. ముగించే సమయానికి పాస్టర్ గారు వచ్చేసారు లోపల. అందుకే బలిపీఠం మీద సమాధానం. గట్టిగా స్తోత్రంగా సమాధాన పడకుండా దేవుని వాక్యం ఎలా ప్రకటించగలను చెప్పండి. అమ్మా క్షమించండి. హల్లెలూయా. నేను ఇప్పుడు అదే అనుకున్నాం. ఖర్చు అయిపోతున్నాం దేవుని మందిరంలో పరిచయంలో. ఇంకెంత పడతావయ్యా? నీ రక్తం కూడా బిడేస్తున్నావు కదా. ఇంకా నీకు రావట్లేదు, జ్ఞానం రావట్లా, లౌక్యం రావట్లా. ఉదయం లేచేసరికి మన పరిస్థితులు ఎలాగుంటున్నాయో వీళ్ళెవ్వరికి అవసరం లేదు. కానీ నువ్వు సంఘం పరిచర్య అంటున్నావు. ఇంకెంత పెడతావు? నాకు పాస్టర్ గారికి వేదం, అక్కడ ఇద్దరికి గలిబిలయ్యి చాలా పెద్ద గొడవ అయిపోయింది. నా చేతిలో ఉన్న బాటిల్ ఇసిరిస్తాను, ఆయిల్ బాటిల్. నీ కొరకు పట్టించుకునే ఒక వ్యక్తిని నువ్వు కోల్పోతున్నావు అనంటే అర్థమేంటి తెలుసా? నువ్వు నాశనానికి దగ్గరైపోతున్నావు. ఎవరున్నారు? నీ ఇంటి వారు నిన్ను విడిచిపెట్టేది. నువ్వు పట్టుకెళ్తే ఎవరికన్నా కావాలి, నువ్వు పట్టుకెళ్ళకపోతే నీ మొహం కూడా ఎవడ చూడ. అవునా? ఈ రోజులు అలాగున్నాయి. పెడితే పెళ్ళట, పెట్టకపోతే పెట్టకుండా ఉండి చూడు, నీకు దినం విడేస్తారు. అవునా కాదంటారు? లోకం తీరాలాగుందంటే రోజు చూడండి. ప్రశ్నించేవాడు మన జీవితంలో ఉండకూడదు. ఎక్కడ పోతావు? త్రోవ పక్కనుంటే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? హల్లెలూయా. అసలు మందిరంలో ఉన్నప్పుడు, మందిరానికి పరిచర్యకి దగ్గరగా ఉన్నప్పుడు నీ కుటుంబం, నీ జీవితం ఎంత ఫలభరితంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. గత దినాలు నేను ఒక్క మాట చెప్పనా, ఎవరికన్నా దూరం అవ్వు. దైవజనుడికి దూరంగా బ్రతికితే పరిచర్యకి అక్కడ స్టార్ట్ అయిపోతుంది నీ జీవితంలో మూడు బారిపోయిన పరిస్థితి.
కాబట్టి వెనక్కి వెళ్ళి రివిజన్ చేసుకొని అంచనాలు వేసుకొని ఈ లైవ్లో వింటున్న వాళ్ళు. దైవజనుడి ప్రేమ ఎలాంటిదంటే ఒక తల్లికి తండ్రికి నీ రక్త సంబంధికులకి లేని గొప్ప ప్రేమ దైవజనుడి దగ్గర దొరుకుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది యేసయ్య ప్రేమ. నువ్వు ఎంత తప్పు చేసినా, పొరపాటు చేసినా, దైవజనుడిని అమ్మేసినా, పరిచర్యను అమ్మేసినా, తిరిగి వస్తే హత్తుకునేటువంటి ప్రేమ దైవజనుడి ప్రేమ. అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఆ రోజు తప్పు చేసి నువ్వు కాదు, అపవాది నీలో ఉండి చేయించాడు అనుకుంటాడు దైవజనుడు. అంత పిచ్చి ప్రేమ. హల్లెలూయా. అన్న 2 చేతులు జోడించి చెప్తున్నాను, పాపము భయంకరంగా విజృంభిస్తుంది బయట. అపవాది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని మోడుబాడిపోయిన చెట్టులా చేయాలని, ఎండిన చెట్టులా చేయాలని, ఎండిన కర్రలా చేయాలని ఎంత కంకణం కట్టుకుని ఉన్నాడు. 2 చేతులు జోడించి చెప్తున్నాను, మందిరం వెలుపల వద్దు, మందిరం వెలుపల వద్దు, మందిరంలో కట్టుకోండి. దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. నెల వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అన్న మీరు మందిరములో ఉంచబడితేనే మీ కర్రలు చిగురుస్తాయి. హల్లెలూయా. ఎక్కడా? నేను మళ్ళా చెప్తున్నాను, ఎవరిని పాయింట్అవుట్ చేశాను అనుకోకండి. మా పాయింట్అవుట్ చెయ్యకపోతే నువ్వు వినవు. కొన్నిసార్లు పాయింట్అవుట్ చెయ్యాలి, కార్నర్ చెయ్యాలి. అవునా కదా? నేను అంటాను, దేవుడి కన్నా ఆ రోజు జీతం కానీ ఉద్యోగం కానీ గొప్ప కాదు. అది నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందంటే ఆ 300 ఎక్కువ మనకి, ఆ 1000 రూపాయలు ఎక్కువ. అంటే నీ జీవితం ఖరీదు, నీ కుటుంబం ఖరీదు 1000 రూపాయల? చెప్పండి. ఎంత తెచ్చుకుని మరలా మొదటి జీవితానికి వెళ్ళిపోతావా? బైబిల్లో వాక్యం ఉంది, గయ్యాలతో పెద్ద ఇంట ఉండేదానికన్నా మిద్ది మీద ఒక మూల బతకడం మేలు. అంటే దేవునికి నిన్ను దూరం చేసేటువంటి పరిస్థితుల కన్నా గెంజి కాసుకుని బ్రతకడం మేలు దేవుడి మందిరంలో. హల్లెలూయా. అవునా కాదు? ఈరోజు చాలా మంది అనుకుంటారు, మా పాస్టర్ గారికి ఏంటండి లెనిన్ బట్టలు వేస్తాడు ఆదివారం. అసలు ఫోన్ వాడతాడు, లేకపోతే కారు మీద తిరుగుతాడు. ఆయనకి ఒక 4 రోజులు మాతో ట్రావెల్ అయితే మీకన్నా దారుణంగా ఉంటాయి మా బతుకులు. కానీ ఇంత రోషంగా, ఇంత ప్రభు కొరకు పానార్థంగా ఎలా బతుకుతున్నామంటే ఆయన వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు ఎన్నన్నా పక్కన పెడతాం. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మందిరానికి దూరంగా ఉండదు, పరిచర్యకు దూరంగా ఉండకండి. నీ కొరకు ప్రార్థించే దైవజనుని దూరం చేసుకోవద్దు. నీ జీవితం మరలా ఎండిపోయిన నీ జీవితం మరలా చిగురు పట్టాలి అనంటే మందిరంలో కట్టబడు. హల్లెలూయా. కట్టబడు. మరలా నీ వేళ్ళు దేవుని నీటి ఊట చేత తడపబడతా ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిన నీ కర్ర మరలా నీటి ఊట చేత తడపబడితే ఆ కర్రలకు మరలా జీవం రావడం మొదలు పెడితే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? నీటి ఓటైన దేవుని మందిరంలో నువ్వు కట్టబడినప్పుడు. ఈ ఎండిన కర్రకి మరలా నీటి ఊట తగులుతూ ఉంటుంటే అందులో జీవం పొందుకోవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. yes. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడంటే ఈరోజు నాతో. అసలు నేను అనుకోలేదు ఈ కోణం. రాత్రి నుంచి ఈ వాక్యం తీసుకున్నాను, కానీ ఏ కోణంలో మాట్లాడాలి అంటే నాకు నేను చూసిన అనుభవాలన్నీ కూడా క్రీస్తుని పోల్చే చెప్తున్నాను. కానీ అయ్యా, ఈరోజు నా సంఘానికి కావాలి ఈ వర్తమానము. ఈ వాక్యం క్రీస్తుని పోల్చి చెప్పాల్సిన వాక్యం. ఈ వాక్యము క్రీస్తు కొరకు ప్రవచన వాక్యం ఇది. కానీ అయ్యా, ఈ వాక్యము నా సంఘానికి కావాలయ్యా, సంఘానికి కావాలి.
సంఘం కట్టబడాలి నాయన అని చెప్పి అడిగితే ప్రభు ఇచ్చిన దర్శనం. హల్లెలూయా. ఎండిపోయిన నీ జీవితం, నీ కుటుంబం మరలా దేవుడి మందిరంలో పెట్టబడితే, దేవుడి మందిరంలో ఉన్నటువంటి వాక్యం అనే నీటి ఊట మరలా నీ ఎండిన బతుకును తాగుతూ ఉండగా నీలో జీవము పుట్టును అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు కదా, ఎండిన ఎముకల లోయలో ఇవి మరలా బ్రతకగలవా అని అడిగితే, నీకే తెలుసు ప్రభు అంటే, ఇంకో జీవాన్ని ప్రకటించు. చెప్పు జీవాన్ని ప్రకటించు, ఆజ్ఞాపించు, ఊదు. ఈ ఎండిన ఎముకలలో జీవం మరలా పుట్టబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. yes. ఈ ఎండిపోయిన నీ జీవితం, ఈ పరిచర్యను దేవుడు మరలా జీవాన్ని ప్రకటించమంటున్నాడు. నువ్వు ఏదైతే ప్రకటన చేస్తున్నావో ఇక్కడ అది జరుగును గాక అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడు. ఎండిపోయిన కర్ర చిగురించగలదు, ఎండిన ఎముకలు మరలా జీవం పుట్టగలదు, ఎండిన నీ బ్రతుకు మరలా చిగురించగలదు, ఎండిన నీ కుటుంబం మరలా చిగురు పుట్టగలదు దేవుని మందిరంలో. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. గట్టిగా స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే 5వ వచనం చూడండి. అక్కడ ద్రాక్ష వలెని నేను, తీగెల మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చూసారా? ఎవరి యందు నేను నిలిచి ఉంటానో, ఎవరు నా యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు. దేవుని యందు గాని, దేవుని మందిరం యందు గాని, దేవుని పరిచర్యలో గాని నిలబడిన వాడు ఎండిపోతాడు, తిరిగి వేయబడతాడు. మనుషులు వాటిని పోగు చేసి కాల్చి వేస్తారు. అదేనా రాయబడి ఉందమ్మా? దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ఉపవాసం. ఈరోజు మీరందరూ కూడా ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. అలా యేసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత ఎండిపోయాడు కుటుంబ పరిస్థితులను బట్టి, కానీ ఎక్కడైనా దేవుని విడిచిపెట్టాడా? అందుకే యేసేపు మరలా ఫలించడం. యేసేపు గురించి ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రి ఆశీర్వాదం ఏముంటుందంటే 22వ వచనం చూడండి. ఆదికాండం 49:22. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదివి సహకరించండి. చాలా స్పీడ్గా ఉండాలమ్మా, బైబిల్ తిరగట్లేదు మీ ఎవరికి. యేసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద నుండి ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. హల్లెలూయా. యేసేపు దేవుని ఎంత గొప్పగా ఉందంటే కారణం ఏంటంటే, అతడు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బంధకాలు వచ్చినా, చెరసాలకి వెళ్ళిపోయినా దేవుని సన్నిధి విడిచిపెట్టాడు. చెప్పండి. చెరసాలకు వెళ్ళినా బాబు, మందిరాన్ని, మనకు మందిరం గురించి రాలేదే అని అడిగితే బోల్డ్ సాగులు చెప్తావు. చెప్పండి. మందిరానికి రాలేదే అంటే ఎవరి దగ్గర ఉండవండి అన్ని అబద్ధాలు ఉంటాయి. అందులో నిజమెన్నో తెలియదు, అబద్ధాలు ఎన్నో తెలియదు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు కూడా అదే సాగు చెప్తే నీకు ఎలాగుంటుంది? చెప్పండి. అసలు ఏం చూసి దేవుడు నీకు కార్యం చేయాలి? సాకులు చెప్పి మన బతుకుని చూసి చేయాలా? అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుని మన బ్రతుకులు చూసి చేయాలా దేవుడి కార్యం? అమ్మా, మరి ఏం చూసి నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తారు, నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా. యేసేపు ఫలించడు కొమ్మ. అతని జీవితంలో ఏ క్షణంలో కూడా, ఏ సమయంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. గట్టిగా స్తోత్రం చెప్పు. దావీదును కూడా దేవుడు అంటే
చూడండి 92వ సంగీతం 12వ వచనం 13వ వచనం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము నేను వలె ముగిస్తాను. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె మోవేయుదురు, మొగ్గు వేస్తారు. లెబానోను మీది ఆ. దేవదారు వృక్షం వలె ఆ. వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో ఆ. వర్ధిల్లుదురు. హల్లెలూయా. నీ జీవితం నీ కుటుంబం ఎప్పుడు వద్దులతో తెలుసా? దేవుడు మందిరంలో నాటబడింది. ఎక్కడ అమ్మా ఎక్కడ? దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో నాటబడి. అమ్మా ప్రతి మొక్క అన్ని మట్టిలోనే పెరుగుద్దా? అన్ని వాతావరణంలోనే పెరుగుద్దా? అమ్మా ఒలివ మన భారతదేశంలో పెరగడం చాలా తక్కువ. ఎక్కడో ఒక మొక్క బతుకుద్దట. కానీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ ఒలివ మొక్క బతికే ఉన్నాయి. అవునా కదా? అంటే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క నేల కావాలి, ఒక్కొక్క వాతావరణ పరిస్థితి కావాలి. అవునా కదా? ఈ యాపిల్ ఇక్కడ బతుకుద్దా? ఎక్కడ? శీతల మండలంలో. అవునా? అంటే ఎవరు పడితే వాళ్ళు అన్ని మందిరాలకి వెళ్ళిపోతే పనులు అవ్వండి. దేవుడు నీకంటూ ఒక భూమి ఇచ్చాడు, ఒక నేల ఇచ్చాడు, ఒక చోట నిన్ను నాటాడు. అక్కడ నువ్వు కట్టుబడంటే అక్కడ నువ్వేం చేయాలి? తిరిగిలాడితే కోతిలా తిరగాలే తప్ప బతుకులో బాగుపరచడం మాత్రం చెట్టు కోతి ఈ సెట్ మీద ఆ సెట్ మీద ఆ సెట్ మీద ఇంకో సెట్ మీద దూకుతా ఉంటది. కానీ ఎప్పుడైనా దాని బతుకు ఎప్పుడైనా నిలకడగా ఉందా అమ్మా? దేవుడు నువ్వు దేవుని మందిరంలో నాటబడితే ఆశ్చర్యపడు. చూడండి, దేవుణ్ణి విడిచి మందిరాన్ని సహవాసాన్ని విడిచినటువంటి నయం జీవితం ఏమైంది? ఋతు పుస్తకం తీయండి, 1వ అధ్యాయం 21వ వచనం. ఋతు పుస్తకం తీయండి 1:21. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని నేను సమృద్ధి గల దానినే వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. చూసారా? బెత్లెహేముని విడిచి మోయాబుకి వెళ్ళినప్పుడు ఆమె ఎలాగుందట? సమృద్ధిగానే ఉందట. ఎలా ఉంది? కానీ మోయాబు నుంచి మళ్ళా బెత్లెహేముకి వచ్చేటప్పటికి విషాదం. కారణం, నాటబడినటువంటి చోట నుండి పెరిగేసుకుంది, తనకు తానే పెరిగేసుకుని మోయాబుకి వెళ్ళిపోయింది. అంతా బాగున్నప్పుడేనా మనకి? యోబు ఏమంటాడు? దేవుని చేత మేలే అనుభవిస్తామా? కీడు అనుభవించకూడదా? మేలు చేసిన దేవుడు కీడు చేయడా? కీడు చేసిన దేవుడు మరలా మేలు దయచేయడా? గాయం పెట్టువాడు ఆయనే, కట్టువాడు. అంత మాత్రాన ఎందుకు నీ ఉన్న స్థానంలోంచి నువ్వు పెరిగి వేయబడ్డాలి? మందిరానికి దూరంగా ఎందుకు ఉండాలి? వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళావు, వచ్చినప్పుడు ఎలాగ వచ్చావు? ఈ మందిరంలో నుంచి పరిచర్లో నాటబడిన ప్రారంభంలో నీ ముఖంలో ఎంత నవ్వు ఉండేది, నీ కుటుంబంలో ఎంత సంతోషం ఉండేది. మళ్ళా తిరిగి ఇప్పుడు వస్తున్నప్పుడు ఎంత విషాదం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతాడు. మందిరం కొన్నటువంటి గొప్ప అభిషేకం గురించి చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎండిపోవడానికి కారణం ఏంటంటే మందిరాన్ని విడిచిపెట్టడం. మోషే అట ఈ ఎండిన కర్రలన్నిటిని తీసుకుని వచ్చి దేవుని మందసము దగ్గర పెడితేనట, దేవుని సన్నిధానంలో పెడితేనట, మరుసటి రోజు ఉదయానికట అందులో అహరోను కర్ర చిగుర్చిందంట, పువ్వులు పూసిందట, ఫలభరితమైనటువంటి పండ్లను కాచిందట. గట్టిగా స్తోత్రం అయ్యారు. ఈరోజు నీ కుటుంబం చిగుర్చాలి, పువ్వులు పూయాలి, అమ్మా ఫలభరితంగా ఉండాలి అంటే దేవుడు మందిరం చెప్పండి. దేవుడి మందిరం. వేరొక చోట నీకు ఆశీర్వాదం లేదు, వేరొక చోట ఆ కృప లేదు. దేవుడి మందిరానికి ఎంత శక్తి ఉందంటే, మరలా నేను ఒక్కసారి ఎండిపోయిన నీ బ్రతుకును మరలా చిగురింప చేయగలిగిన అభిషేకం, నీటి మూట మందిరంలో ఉంటుంది. హల్లెలూయా.
దేవాలయము గుమ్మము నుండి నీటి ఊట ప్రవహిస్తుందని మనం యెహెజ్కేలు పుస్తకంలో చదువుకోలేదా? ఆ నీరు ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ చచ్చిన జలచరములన్నీ బ్రతుకుతాయి అంటుంది. హల్లెలూయా. రోజు నువ్వు బ్రతకాలి అని అంటే, మరలా మూడు పారిపోయిన నీ కుటుంబం, నీ జీవితం మరలా చిగురించాలంటే రా మందిరంలో కట్టబడు. దావీదు అంటున్నాడు కదా, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని వెలుగొచ్చు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షములే మోపు వేస్తారు. వారు దేవుని మందిరంలో నాటబడిన వారే వర్ధిల్లుతారు. తమ దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు అని వాక్యం నీ జీవితంలో నెరవేరని. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు చిగురించాలంటే ఎక్కడ ఉంది? ఎండిన నీ బ్రతుకు, నీ కుటుంబం, నీ కుటుంబ పరిస్థితులు మరలా కట్టబడాలి, మరలా చిగురించాలి, మరలా ఫలభరితంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? ఉండు లోకంలో. ఇంకెంతకాలం ఉంటావు? ఈ ఎండిన కర్ర కాస్త పొయ్యిలో పెట్టేవారు అంతేనా? ఎండిన కర్ర ఏం చేస్తారు? చూసి అమ్మా అయ్యా, ఎండిపోయిన కర్ర ఉంది, దాన్ని తీసుకెళ్ళి చివరికి ఎక్కడ పెడతావు అమ్మా? పొయ్యిలో పెట్టి ఏడు నీళ్ళు కాసుకుంటావు అంతేనా? ఇప్పుడు ఆవిడ వంటలు చేసుకుంటలేదు కదా, అవునా? పెద్ద పండుగ వస్తే మంటలో పడే అంతేనా? రోజున అంటున్నా, ఎండిన మన బ్రతుకులు మరలా చిగురింపచేయగలిగిన శక్తి దేవుని మందిరానికి తప్ప మరెక్కడా లేదు. హల్లెలూయా. అందుకే దేవాంత దేవుడు ఈరోజు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, మళ్ళా మీరు దేవుని మందిరంలో చిగురించే అనుభవం కలిగి ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలో మీ కుటుంబాలని, మీ జీవితాలను కట్టుకోగలిగితే దేవుడు మరింతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.